పిలిపించు మామూలు మంగళి పిలిపించు చెప్తాను మంగళ ఒప్పించుకుంటా లేకపోతే మళ్ళీ మా రాజ్యం వెళ్ళిపోతాం పోతుంది ఎలా చెప్తున్నట్టే ఆకారంగా బాబు ఈ తోటి సభలోన 22లోని ఈ భద్ర పండిట్లో 700 కళ్యాణ మండపంని సత్తి గణేష్ రెడ్డి గారి కుమార్తెలు సాహితీ రేఖ దీపిక శ్రావ్య గారు మనకి ఏవైతే దేవుని కోత అలాగని చెప్పి 116 రూపాయలు కానుక సమర్పించారు. వారిని వరకు కుటుంబాన్ని 7 కొండల వాడు 10,000 మంగ భూమి నంచారి పెద్దవాడు దుర్గా తల్లి వెళ్ళవెళ్ళండు కాశీగా పడ్డ అలానైనా ఎప్పుడైతే ఎలా ఉండబోతుల్లోకి 10,000 మంగ గట్టి మీద మంగ కొలువు తీరింది. ఈ ఆలమ తాలూకుల వారు ఒక్క కూతురైన కారణం చేత 10,000 మంది ఎలా పిలుస్తున్నారండి? సంతోషంగా ఎలా పిలుస్తున్నాడు? గడపరాన్ని గుర్తించలేదు ఇప్పుడైతే ముందైతే 10 మంది 15 మంది ఇప్పుడు ఒకళ్ళే కూతురు పోతే అబ్బాయి అంటే అమ్మాయి ఒకళ్ళగా అరవై మంగళదేవుని ఎలాగేస్తానంటే ఓ అమ్మా నువ్వు రావమ్మా కొమ్మానో రావమ్మా మెవుడి మొక్క లేగల్లా తల్లు కొంకాల పుడరావే కుదురు మంగళ కొంకాల పుడరావే కూతురా మంగయ్యో లక్ష్మరావే విదల్లా వెలుగు కూతురా మంగయ్యో విద్యాలక్ష్మరావే విదల్లా వెలుగు విజయాలక్ష్మరావే విదల్లా వెలుగమ్మో లక్ష్మరావే హర్వేలు మంగా విద్యాలక్ష్మరావే విదల్లా వెలుగమ్మో విద్యాలక్ష్మరావే హర్వేలు మంగా తండ్రి గారు పిలిపేలో శివలాల కించెందో గదనాదే గచ్చడము వలతో తండ్రి గారే పిలుపులో శివలాగించిండు గడ్డే గదే నాదే గచ్చడము వలతో ముంగొచ్చే రకాల మరి ఎట్లా ఉన్నాయో పొలతలతో పువ్వులే తొలగరు మరియు పళ్ళు మంగొచ్చే రకాల మరి ఎట్లా ఉన్నాయి తొలగోట పువ్వులే తొలగర మెరు పల్లె తొలగోట పువ్వులే తొలగారే మీరు పల్లె పొల తలుకోమంట నిర్వాస ఆగింది తొలగోట పువ్వులే తొలగారే మెరు పల్లె తలుకోమంట నిర్వాస ఆగింది జావకుండా చిట్టడిగోలు సెందు పురతోమా కదలాకుండా దొట్టడిగోలేసు మగలాకుండా చిట్టడిగోలేసింది దోమగలాకుండా దొట్టడిగోలేసు బావల్లా ఎరగాలో ఆపాల మంగయ్యో బావలకే మల్యంగా బాలొచ్చోతుందో బావల్నే ఎగిరా వ్యాపార మంగయ్యో బావలనే మల్యంగా బాలొచ్చోతుంది వచ్చి అలాగా వచ్చి వాళ్ళ పొడవు తీరింది తన గోవిందరాజు కళ చూశాడు చూసి మన 6 భార్యల కంటే 6,000 మంగ మన ఈ చిన్నదున్నా కాడ 3 వర్షాలు ఆడి పంటలతో దూకుతుంటే అలాగని చెప్పి తన మామయ్య ఆలమ దారకుల వారిని మామయ్య ఆలమ దారక ఈ కూతురైన 6,000 మంగని నడిపించి చూడాలి పలికించి చూడాలి మంగ పల వర్షం అనుకున్నారు అలాగే పోతుల్లోకి ప్రింట్ రోడ్ల పోయి
ఆ ఎప్పుడైతే గారి వేలు మనం నడిపిస్తా ఉన్నామో ఆరోగ్యశాలలో పరీక్ష పడుతూ ఉన్నారు అరవల మంగదేవి ఆ నరకాలు ఉన్నాయంటే ఆయన ఎక్కడన పోరకాల తమారా పద్మం గలదండు ఈ పూన విరచాసే మొక్కలే గలవు వారి పూన విరచాసే మొక్కలే గలవండు పొట్టున పన్నారే రకాలే గలవు పొన్నారే రకాలే గలవండు సోన సంత పథకాలే గలవు నడిపించే చూసారు అనాథే మంగాను పలికించే చూడాల పద్మజాతిను పలికించే చూడాలి మంగా పలవరస పలికించే చూడాలి అమంగా పలవరస నాలుగిన నక్షత్రాలడుతో అన్నాయి పలికించే చూడాలి మంగా పలవరస నాలుగిన నక్షత్రాలడుతో ఉన్నాయి నాలుగిన నక్షత్రాలాడుతానున్నాయి పండుగ తీరామంగా చెక్కెళ్ళు నాలుగిన నక్షత్రాలడుతానున్నాయి పచ్చనాకులు మంగా నాలుగులు పచ్చాన ఆకలి మరో మంగా నాలుగులు పండుగ తీరామంగా పెదావులు పచ్చనాకులు మంగా నాలుగులు మంగా దండ పండుగ మంగా పెదవాళ్ళు అటు పండుగ తీరామంగా పెనుదోలు నడిపించే చూసారు అనాథే మంగాను పలకించే చూసారు మంగా పలావసు ఎప్పుడైతే నడిపించి చూసారు నాత్మంగా పలికించి చూసారు మంగ పలవరస ఎప్పుడైతే ఎలా ఉండబోతులోకి కూడి ఉన్నది మన మావయ్యకి కన్య మప్పింది అన్నట్టయితే మన తమ్ముడు అనేది 7 కొండల వాడికి కట్నాలేమి ఇవ్వడేమో అలాగని చెప్పి మామయ్య అహమ్మదరక మీ కూతురైన 6000 మంగ కన్యకి ఒక మాదిరిగా మప్పింది కానీ అన్నదానికి కారణం చెప్పంటున్నాడు కానీ అన్నదానికి కారణం అంటే మామయ్య అహమ్మదరక మా తమ్ముడు 7 కొండల వాడికి నువ్వు కట్నాలు ఏమిస్తావు మామయ్య మేనల్లున్నా కదా పోతలుగా అని చెప్పి పూరే కొండకు ఒట్టిస్తాను కోడేరే దపించోడి పూరాల మరి కోనేరాని పేరు పెడతాను కొండగోడితాను కొనేరు దపించు పాలమూర కొనేరని పేరు పెడతాను అర్గం మీద కట్నాలు 6 లక్షలు ఇస్తాను పూర పందేరే కట్నాలు 10 లక్షలు ఇచ్చు